మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. తాడేపల్లి ప్యాలెస్లో అయితే ఎంపీకి ఒక రేటు, ఎమ్మెల్యేకి ఒక రేటు, ఇలా రేట్లు ఫిక్స్ చేసి మరీ వాళ్ళని అడుగుతున్నారని ఒక చర్చ అయితే వచ్చింది. అట్లానే సిద్ధ రాఘవరావు గారిని కూడా డబ్బులు అడగడం జరిగిందని వస్తుంది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏంటి అసలు ఏం జరుగుతుంది తాడేపల్లి ప్యాలెస్లో అని చెప్పి మనతో చర్చించడానికి ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి గారు. సార్, తాడేపల్లి ప్యాలెస్లో అయితే ఎంపీకి ఒక రేటు, ఎమ్మెల్యేకి ఒక రేటు, అండ్ ఇంకొకటి ఏంటంటే సిద్ధ రాఘవరావు గారిని కూడా డబ్బులు అడగడం జరిగింది, తను మాత్రం ససేమీరా ఇవ్వనని చెప్పడం జరిగిందని చెప్పేసి అయితే ఒక చర్చ నడుస్తుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? అసలు ఎన్ని డబ్బులు అడుగుతున్నారు అసలు? అంటే కొంత ప్రచారం జరుగుతున్నమాట వాస్తవమే, నిజానిజాలు అనేది మనకు రావనుకోండి. అక్కడ జరిగిన సంఘటనలను బట్టి కొంతమంది దానికి వాళ్ళ సంబంధికులకు సంబంధించి వాళ్ళు ఇట్లా జరిగిందని చెప్పుకోవడం వల్ల కొంత బయటకు వస్తూ ఉంది. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి సిరి గారు, ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే 2019లో అఖండమైన మెజారిటీ ప్రజలు ఎప్పుడైతే ఇచ్చారో 151 స్థానాలు, 22 మంది లోక్సభ సభ్యులు, 151 మంది శాసనసభ్యులని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇచ్చిన తర్వాత పార్టీ శ్రేణులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు, మరి మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే ఇతనికి అతను అన్నట్టు 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఇతను తిరుగులేదు, తెలుగుదేశం పార్టీ కోలుకోవడం కూడా కష్టమే అని చెప్పి భావించారు. దానికి తగ్గట్టే 4 శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మారిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారని భావించడం కూడా జరిగింది. కానీ అతను చేసినటువంటి పనుల వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పని వల్ల అభివృద్ధి అనేది కనపడకపోవటం, అలాగే అప్పులు పెరిగిపోవటం ఉండటం, అలాగే ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దౌర్జన్యాలు, అక్రమ కేసులు బనాయించటం, ఇవన్నీ చూసుకున్న తర్వాత ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత మొదలైంది. ఈ కుర్రవాడికి ఇది అవసరమా? 151 స్థానాలు ఇంత మెజారిటీ ఇవ్వటం కూడా జరిగింది కదా. ఈ ఆధిక్యత గతంలో ఎవరికి రాలేదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా. మరి ఇంత అవకాశం మనం వాళ్ళకి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత అతను పరిపాలన జోలికి వెళ్లకుండా ఈ కక్షదాదింపు చర్య ఏంటని చెప్పని ప్రజలు కూడా ఆలోచించుకోవడం మొదలుపెట్టారు. ఈ నాయకులు కూడా ఏమనుకున్నారంటే ఇతనికి ఎంత వచ్చినాయి, ఇస్తలవిడిగా చేసుకుంటా ఉన్నాడు, ఎందుకు ఇతనితోటి మనకు వైరం, కాబట్టి అనుకూలంగానే ఉందామని చెప్పని కాత్యకూస్తో వ్యతిరేకత ఉన్నా, అసంతృప్తి ఉన్నా కూడా అది బయటికి రానియకుండా అధినాయకుడు ఎలా చెప్తే అది నడుచుకుంటూ వెళ్ళటం కూడా జరిగింది. ఇది కాలక్రమేణా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూసుకున్న తర్వాత ప్రజల్లో వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది. ఎప్పుడైతే అతను ప్రజావేదిక కూల్చేశాడో అతని పతనాన్ని అతనే మొదలుపెట్టుకున్నాడు, ప్రారంభం అతనే చేసుకున్నాడు. ఆ తర్వాత అమరావతిని 3 రాజధానులుగా, అమరావతి రాజధాని ఒకటే కాదు 3 ప్రాంతాల్లో 3 రాజధానులు ఏర్పాటు చేస్తాను అతను తీసుకున్న నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యం కాకపోవడంతో వాళ్ళు కూడా ఏం చేయాలో అర్థం కాక ఇతని బలం ఇట్లా ఉంది కాబట్టి మనం ఏం చేయలేమన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు మిన్నకుండిపోయారు. ఇలా అన్నీ కలిసి వస్తూ ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా అతను బాగా కలిసి వచ్చిన అంశం ఏంటంటే కరోనా అనే మహమ్మారి గనక రాకపోయి ఉండటైతే అతని మీద అసంతృప్తి, అతను జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక దాని మీద ప్రజలు బాజారికి రావడం కూడా జరిగేది, ప్రతిపక్షాలు కూడా బలంగా వినిపించడం కూడా జరిగాయి. ఇప్పుడు ఏమైందంటే కరోనా మహమ్మారి వల్ల కొన్ని నిబంధనలు రావడం వల్ల దాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలను ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజా ఉద్యమాలు చేయకుండా వాళ్ళు నిరోధించుకోగలిగారు. అది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళలేదని అతను భావించాడు. కానీ రోజు రోజుకే ఈ విపరీతంగా వెళ్ళిపోతూనే ఉన్నాయి. తర్వాత ఈ స్థానిక నాయకులు చేసే దౌర్జన్యాలు, శాసనసభ్యులు చేస్తున్నటువంటి నిర్వాహకం, మంత్రులు చేస్తున్నటువంటి దోపిడీ, ఇవన్నీ కూడా ప్రజలకు రోజు రోజుకి తెలిసిపోతూ ఉన్నాయి. ఈరోజు చరవాణిలో ప్రపంచంలో ఏం జరిగినా కూడా 6 నిమిషంలో అందరికీ తెలిసిపోతూనే ఉంది. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకున్న తర్వాత ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆలోచన మొదలైంది. ఈ ఆలోచన తనకు అడ్డుకట్ట ఎలా వేయాలనే దానికి వాళ్ళకి ఈరోజు రక్షక బోట్లు వాళ్ళకి రక్షణ కవచంలో నిలబడి ఉన్నారు. ప్రభుత్వానికి ఏం చెప్పినా కూడా పై నాయకుడు ఏది ఆదేశిస్తే కింద వీళ్ళు అట్లనే అమలు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళనే ఆయన అదుపాజ్ఞలో పెట్టుకున్నాడు. కాబట్టి ప్రజలు కూడా వీళ్ళతోటి మనకు తగువులు ఎందుకు, వాళ్ళతోటి వాళ్ళు చేసే దౌర్జన్యాలు మనకు అవసరమా, సమయం సందర్భం వచ్చినప్పుడు మన అభిప్రాయం, మనకి చేతిలో ఆయుధం అనేది ఉంది ఓటు అనేది, దాని ద్వారా మనం తీర్చుకోవచ్చు అనే అభిప్రాయంతో
ప్రజలు వెనకుండిపోయి ఉన్నారు. అంటే భయపడ్డారు ఒక రకంగా. కానీ రోజు రోజుకి జరుగుతున్న పరిణామాలు చూసుకున్న తర్వాత ప్రజల్లో అసహనం పెరిగింది. ఎన్నాళ్ళు ఇది, ఎన్ని సంవత్సరాలు ఇతను భరాయించాలి, ఇదేనా మనం కోరుకుంది, మన జీవితాలు నాశనం పోయినాయి, కనీసం మన పిల్లల జీవితాలు కూడా నాశనం కావాలా, దీనికి అంతకీ కారణం ఇతనే కదా, కాబట్టి మనం తిరగబడకపోతే మన పిల్లల భవిష్యత్తుకి మనమే చేతులారా నాశనం చేసుకోవాలి అవుతామనే ఉద్దేశంతో ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు ముందుకు వస్తున్నారు. దానికి తార్కాణమే ప్రతిపక్ష నేతలకు కావచ్చు, వాళ్ళందరికీ లోకేష్ బాబు గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా విశేషంగా ప్రజలు ఆదరిస్తూ ఈరోజు ఎంత తొందరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి అంది వచ్చిన అవకాశం ఏదైనా ఉంది అంటే శాసన మండలి ఎన్నికలు. 2 రాయలసీమ తూర్పు పడమర అంటే ప్రకాశం జిల్లా వరకు 6 జిల్లాలు, అటు వచ్చేసరికి ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ 9 జిల్లాల్లో 108 నియోజకవర్గాల్లో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో ప్రజలు చాలా విస్పష్టమైన తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలన్నీ చూసుకుంటా ఉంటే 74 నియోజకవర్గాల్లో 6 జిల్లాల్లో వీళ్ళకుంది 6 శాసనసభ్యులు, గెలిచింది 7, ఒక శాసనసభ్యుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళాడు, అంటే ఉంది 6, వాళ్ళకుంది 68 మంది, 10 మంది లోక్సభ సభ్యులు, 68 మంది శాసనసభ్యులు, 10 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. మరి ఇంతమంది ఉండి కూడా ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. 2 స్థానాలు కూడా దొంగ ఓట్లు వేయించారు, చదువు రాని వాళ్ళందరం తీసుకొచ్చి పట్టభద్రులను చేశారు, దొంగ ఓట్లు వేయించారు, భయపెట్టారు, కానుకలు ఇచ్చారు, రాజ్యాంగబద్ధ వ్యతిరేక కార్యక్రమాలన్నీ చేశారు, ప్రజల్ని ఏ విధంగా వాళ్ళని లోపరుచుకోవాలో అన్ని విధాల ప్రయోగాలు చేశారు, నయానా భయానా కానుకలు అన్నీ చేశారు. అయినా సరే దాన్ని తల వంచుకొని వాళ్ళు తీర్పు ఇచ్చారు, చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చేశారు. 3 శాసనమండలి సభ్యులను కూడా గెలిపించుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు పోటీ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇటు ఉంది 6, అక్కడ ఉన్నది కూడా 6. ఇక్కడ అదే పరిస్థితి, అక్కడ అదే పరిస్థితి. అక్కడ అయితే 5. ఇది విశాఖపట్నంలో ఉంది 34కి. ఇవన్నీ చూసుకున్న తర్వాత ప్రజల్లో మార్పు అనేది స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత, ప్రజా వ్యతిరేకత ఇట్లా ఉందని అనుకున్న తర్వాత శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, ఇక ఈ ప్రభుత్వం రాదు అనే నిర్ధారణకు రావడం కూడా జరిగింది. ఒక తెలుగుదేశం పార్టీ ఉంటేనే నేను ఇవన్నీ చెప్తున్నాను. దానికి తోడు జనసేన పార్టీ కూడా కలిసింది కాబట్టి ఇక మన పుట్టగతులు లేవురా నాయన, మనం పోటీ చేయకుండా ఉంటే మంచిదని చెప్పి వాళ్ళు భావించారు. వాళ్ళ ఆలోచన మరి ఆ దేవుడు గుర్తించాడో లేకపోతే ఏంటో తెలియదు, కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి రూపేణా మీకు మేము అవకాశం ఇవ్వట్లేదు, రేపు మీరు తప్పుకోండి అని చెప్పి చెబుతున్నందువల్ల ఆయన దగ్గర బాధపడ్డు నటించి ఇంటికి వచ్చి సంతోషపడుతున్నారు వాళ్ళందరూ. మంచి అవకాశం కలగజేశాడు, మన నెత్తిన పాలు పోశాడు, నిజంగా మన పాలిట దేవుడే జగన్మోహన్ రెడ్డి అని అయితే వాళ్ళు భావిస్తున్నమాట మాత్రం వాస్తవం, ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏందయ్యా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, లేదా జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, తలుపులు తెరిచి మీరు రండి అని ఆహ్వానించట్లా. రైట్. అంటే ఒకనొక సందర్భంలో వలస వచ్చిన వాళ్ళకి టికెట్లు లేవని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది కదా. అది ముందు వచ్చిన వాళ్ళు రండి, తర్వాత వచ్చిన వాళ్ళకి అవకాశం లేదని చెప్పని ఎప్పుడో కోటమిరెడ్డి గారు వచ్చే సమయంలో ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి సమయం కాలాతీతం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా వచ్చిన వాళ్ళలో ఇందుట్లో నిజంగా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, దోపిడీ తక్కువ చేసిన వాళ్ళు, అలాగే అరాచకాన్ని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరన్నా, ఏళ్ల మీద లెక్కబెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు వస్తుంటే తీసుకుందామని చెప్పి ఇప్పుడు కూడా వీళ్ళు అనుకుంటున్నారు. కానీ వచ్చిన వాళ్ళందరికీ రేపు పొద్దున పోటీ చేసే అవకాశం కల్పిస్తారని అయితే వాడు హామీ ఇవ్వటంలా. అక్కడికి వచ్చిన వాళ్ళ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏమని అనిపిస్తూ ఉందంటే, మన నెట్టు దూరంగా పెట్టారు, వచ్చిన నష్టం అయితే ఏం లేదు, జరగాల్సిన మేలే మనకు జరిగింది కదా, అవతల పార్టీలో వెళ్ళటానికి నాకు అవకాశం లేదు, కాబట్టి ముందుగా ఈ నెట్లా ఓడించాలి, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి, పోటీ చేసి ఓడించాలా, పక్కనే ఉండి ఓడించాలా ఏంటనేది వాళ్ళు ఒక నిర్ణయానికి త్వరలోనే రాబోతున్నారు. అందుట్లో కొంతమంది ఇది సహించలేని వాళ్ళు, తనకి నిలబెట్టే అవకాశం లేకుండా చేస్తున్నారని చెప్పి భావించిన వాళ్ళు, ఆత్మాభిమానం దెబ్బతిన్న వాళ్ళు, ఎట్లయినా సరే ఈయన మీద ప్రతీకారం తీసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా కొంతమంది జనసేన పార్టీలోకి వెళ్తున్నారు, కొంతమంది తెలుగుదేశం పార్టీలో కూడా వస్తున్నారు, చూస్తూనే ఉన్నాం. బీసీ సామాజిక వర్గానికి ఏదో న్యాయం చేస్తానంటే అదే బీసీలు బయటకు వస్తూ ఉన్నారు, వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. జరుగుతున్న పరిణామాలన్నీ చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉన్నాయి. ఇప్పుడు మొట్టమొదటి వాళ్ళు ఏదో అనుకున్నారు, 11 మంది శాసనసభ్యులకి స్థానభ్రంశం కలగజేశారు, అటు వాళ్ళు కొంతమంది, ఇటు వాళ్ళు కొంతమంది, అందులో కొత్త వాళ్ళని తీసుకురావడం కూడా జరిగింది. 11 స్థానాల్లో వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది.
తర్వాత వీళ్ళందరూ మారుస్తూ ఉన్నట్టు వాడు ప్రకటించారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకి అదే స్థానాలు ఇస్తారని చెప్పని భావించడం కూడా జరిగింది. ఇలా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఎవరన్నా కొంతమందిని పిలిచేసి శాసనసభ్యుడిగా మీరు పోటీ చేయాలంటే 40 కోట్ల రూపాయలు మా దగ్గర నిల్వ ఉంచాలి, అలాగే లోక్సభ సభ్యుడు కనుక ఎవరైనా పోటీ చేయాలనుకుంటే మీరు 140 నుంచి 180 కోట్ల రూపాయలు మా దగ్గర ముందుగా దాచిపెట్టాలి, డిపాజిట్ చేయాలంటున్నారు. కాబట్టి అవి చేసినప్పుడే మీకు అవకాశం ఇస్తారని అన్నారని చెబుతున్నారు. ఇప్పుడు దాని మరి ఎంతవరకు నిజం అనేది రేపు పొద్దున వాళ్ళు కొంతమంది చెబుతా ఉన్నారు. అది కూడా మరి అది ఎంత బయటికి రావాలి, ఒక్కోటి జరుగుతూనే ఉంది. మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తి కూడా ఆయనకి అనుచరుడు, నమ్మకస్తుడు, విపరీతమైన భక్తిభావం ఉన్నాడు వ్యక్తి. అలాంటి అతను కూడా ఏమంటున్నా అంటే ఒకసారి నేను దాటి బయటకు వచ్చేసాను, వెనక్కి చూసే అవకాశం లేదు, నేను షర్మిల గారు వెంటనే నడుస్తాను, కాబట్టి నా ఆత్మాభిమానం దెబ్బతింది అని చెప్పని అతను మాట్లాడుతున్నాడు. మరి ఎవరైనా శిక్ష అనుభవించాల్సింది ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కూడా కొత్త కొత్త పదాలు కూడా ఉపయోగిస్తూ ఉన్నాడు. మరి ఈ పరిణామాలు ఎక్కడి వరకు దారితీస్తాయో, ఈ రాచుకున్న కుంపటి మరి ఆ వైసీపీని సమూలంగా దహనం చేస్తుందో, మరి ఏం జరుగుతుందో చూడాలి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.